ఈ వీడియోలో మనం నైట్ లైవ్లో ఏం జరిగింది అని చెప్పి యాక్చువల్గా ఎపిసోడ్ ఇది సింక్లో లేదు. సో ఇట్స్ నాట్ ఆఫ్టర్ నామినేషన్ ఏమైంది కదా, ఆఫ్టర్ నామినేషన్ ఏమైంది అన్నది నిన్న పెట్టేశాను, నిన్న నైట్. ఇదేంటంటే ఈరోజు మొత్తం లైవ్లో ఏం జరిగింది అని చెప్పి, సో మొత్తం లైవ్ కాదు, మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ ఏం జరిగిందని చెప్పా. సో ఎపిసోడ్ రివ్యూ కన్నా ముందు వీడియో ఉంటుంది, చూడండి, చూడండి వాళ్ళు బాగుంటాయి, కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇదేంటంటే అక్కడ అది ఆపేసిన తర్వాత నుంచి, అంటే ఈవినింగ్ నుంచి మళ్ళీ మిడ్ నైట్ వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగిందని బిగ్ బాస్ వాళ్ళని మధ్యలో పడుకోబెట్టాడు, లేపాడు, ఎగ్స్ పంపించాడు. పెద్ద పాయింట్లు 2-3 పాయింట్లు ఉన్నాయి, పెద్ద విషయం ఉండదు, తొందరగా అయిపోతుంది. తనుజ గారు, రీతు చౌదరి అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ ముగ్గురు చుట్టాలు అయిపోయారు. ఆ చుట్టాలు మామూలు చుట్టాలు కాదు. అక్కడ జరిగిన చుట్టరికం వల్ల ఇక్కడ ఒక చుట్టరికం బ్రేక్ అయింది. అది ఎవరికి? రీతుకి, తనుజకి, ఇమాన్యుయల్కి బ్రేక్ అయ్యి మళ్ళీ కలిసింది రండి. సో అయ్యే మెయిన్ పాయింట్లు, మిగతా అవన్నీ పులిహార పాయింట్లేనయ్యా. పులిహార కలుపుకుంటున్నారు అందులో. కళ్యాణ్, రీతు, నెక్స్ట్ ఆయన డీమన్ పవన్, తనుజ, దాని ఫ్రెండ్షిప్ అంటారా, పులిహార అంటారా, ఏదంటారా, అది కొంచెం ఇరిటేటింగ్గానే అనిపిస్తుంది ఆ కాంటెంట్ చూస్తే మాత్రం. అది మరీ అంటే ఈ లెవెల్ వరకు ఓకే, కానీ దాటి వెళ్ళిపోతే మాత్రం అబ్బో ఇంకా దబ్బలేమన్నట్టు ఉంటుంది. సరే, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియో లైక్ చేసి చూడండి. కొంచెం నాకు ఏదైనా చెప్తే మాత్రం లైక్ చేస్తారు ఖచ్చితంగా. అరే నేను కొంచెం కష్టపడతా అలాంటిది ఏదైనా చెప్తే మాత్రం లైక్ చేస్తున్నారు. నాకు అతను ఇందాక ఒక వీడియో తీసుకుని నవ్వొచ్చింది. ఏంది 18,000 వ్యూలు వచ్చినాయి కానీ 2,000 లైకులు దాటిపోయినాయి. ఏంది నేను ఏం చెప్పాను అని చెప్పి చూసుకుంటే మా వైపు చెప్తుంది, నువ్వేం చెప్పావు తెలుసా, ఏదో కష్టపడతా అన్నట్టు చెప్పు, ఏదో రివ్యూల కోసం చెప్పు, కింద అన్నా నువ్వే గ్రేట్ అని, ఎందుకు అంత సెంటీ చేస్తుందని చెప్పి నన్ను దొబ్బింది. సరే, సో వీడియో లైక్ చేసి చూడండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఐ హట్టు బొంగమూది పెట్టా కథ కనిపిది అంతే, అందుకని అలాంటివి పెట్టలేం కాబట్టి. సో ప్రియా అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, ఐ ఫెల్ట్ యూజ్డ్ అండ్ ఫీలింగ్ వస్తుంది. ప్రియాకి నన్ను యూజ్ చేసుకున్నాను ఫీలింగ్. ఎవరు మా ప్రియాని యూజ్ చేసుకుంది, రాయాల్సిన ముద్దు పెట్టని ఎవర్రా అని చెప్పి నేను ఎత్తుకుంటున్నా అని అంటే, తనుజ లేనప్పుడు ఎలా ఉందో తనుజ మాట్లాడిన తర్వాత నుంచి ఇప్పుడు మాట్లాడలేదు అంది. అప్పుడు నాకు ఇంకెవరు మీరు కూడా చేసేయచ్చు, రీతు అనమాట. సో రీతుకి తనుజకి గొడవలైనప్పుడేమో రీతు తనతో క్లోజ్గా ఉందని, తర్వాత తనుజ తను ఎప్పుడైతే నాగార్జున గారు వచ్చి యువర్ ప్యూర్ సోల్స్ ఏదో సోల్స్ అని చెప్పి కలిపేశారు కదా, వెల్డింగ్ చేశారు నాగార్జున గారు, టింకరింగ్, అప్పటి నుంచి తనతో మాట్లాడలేదని, సో తను బాగా ఫీల్ అవుతూ కళ్యాణ్కి చెప్పుకుంటా ఉంది. కళ్యాణ్ అలా ఏం లేదని, కళ్యాణ్ రీతితో కూడా కొంచెం క్లోజ్గానే ఉంటాడు కదా, అలా ఏం లేదు అంటాడు. ప్రియా నాతో కదరా మాట్లాడలేదు, నాకు తెలిసింది. అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు మైక్, నీకు తెలియదు. ఈ జలసీలు ఇవన్నీ వాళ్ళకి సర్వసాధారణం. నేను ఎర్లీగా పడుకుంటా, అన్ని నైట్ పూట ఏం జరిగింది నాకు తెలియదు, నేనైతే ఎర్లీగా పడుకుంటా, లేదంటే నాకు ఉదయం లేచిన తర్వాత నాకు మళ్ళీ యాక్టివ్గా ఉండలేను అని చెప్తారు. సో ప్రతిసారి నేనే లీడ్ తీసుకుని నేనే జోకులు వేస్తున్నాను అంటే, కళ్యాణ్ సరే పెద్ద ఆలోచించక అన్నాడు, బాగుంది, అంత ఆలోచించే మనిషి కాదు అన్నాడు. నాకు ఇది నచ్చలా. అయ్యా మీరు ఇదే మరి ముందు ఒక రకంగా మనిషి వెనక ఒక రకంగా ఉండడం అంటే ఇదే. రీతు ఉన్నప్పుడు మొత్తం అసలు గలాటా చేసుకుంటా, ఫ్రెండ్షిప్లు చేసుకుంటా, ఫ్లట్టింగ్లు చేసుకుంటా, పులిహార కలుపుకుంటా, దీని తర్వాత కూడా పులిహార కలుపుకుంటారు. కానీ అంత ఆలోచించే మనిషి కాదా, అలా ఎలా తీసేస్తారు మాస్టర్, నాకు అర్థం కాదు. సో ఇదే బిగ్ బాస్, ఇదే మన చేసేది. మన ముందు మనతో నవ్వుతా ఫ్లట్ చేస్తా మాట్లాడడం, మనకి వెనకాల ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చూడండి, అలా ఉంటుంది. ఆయన అనుకోవటం కాదు, పక్కన చెప్తున్నాడు అంత ఆలోచించే మనిషి కాదని చెప్పి. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి బాధ ఇదా, ఏంది ఇది అని చెప్పి, ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే విషయం వల్ల బాధపడుతుంది వీళ్ళ కోసం. వీకెండ్ దాకా బాగానే ఉన్నాం కదా, సో నిన్న ఏమైనా నామినేషన్ ఎఫెక్ట్ ఏమో అని అనుకుంటుంటారు. సో తర్వాత శ్రీజ ఏదో వస్తుంది, మధ్యలో వచ్చిన తర్వాత చెప్తే కళ్యాణ్ శ్రీజాకి చెప్పకు అంటే చెప్పనంటాడు, ఎవరికి చెప్పకు అని చెప్పింది. నెక్స్ట్ హరీష్, తనుజ, రీతు వీళ్ళు మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నారు కూర్చొని. వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని వెళ్దామా, అడుగుదామా, చేద్దామా, సరే అని చెప్పి, సరే ఏదైతే అదే ఇది వెళ్దామని చెప్పి వెళ్ళి కూర్చొని, ఏంటి సార్ ఏమైంది సార్ అని చెప్పి, దీనికి ముందు లాస్ట్ వీడియో కన్నా ముందు వీడియో అది చూడండి, అందులో మంచి క్లారిటీ వస్తుంది. అందులో మళ్ళీ కూర్చొని ముట్టలు చెప్పుకుంటారు బయట. ఇటు సైడ్ ఒక సైడ్ డోర్కి, మెయిన్ డోర్కి ఇటు సైడ్ వీళ్ళు కూర్చుంటారు, ఇంకొక సైడ్ ఇమాన్యుల్ వాళ్ళు కూర్చుంటారు. ఇమాన్యుల్ ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు, కానీ గమనించినట్టు మనకు చూపిరు. ఎందుకు చెప్పానంటే ఆ పాయింట్ వస్తుంది. సో హరీష్ 9th సమ్మర్ హాలిడేస్లో నేను అలా సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడిని, మా నాన్న తెలియదు, మా ఫాదర్ తెలియదు, తెలిస్తే ఆయన బండి వేసుకొని తిరిగేవాడని చెప్పి ఆయన లవ్ స్టోరీనో క్రష్ స్టోరీనో ఏదో మొత్తానికి ఒక టాపిక్ నడుస్తుంది హౌస్లో, అదేదో చెప్పుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ తనుజ, ఏం చదువుకున్నారు మీరు సార్ అంటే, ఆయన లైఫ్ చదువుకున్నా. అప్పుడే నాకు అక్కడ కాలు వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేదు చెప్పండి సార్ నిజంగా అంటే, నిజంగానే లైఫ్ చదువుకున్నా అంటాడు. డిగ్రీయో లేదు చదువుకోలేదని చెప్పాలి, కానీ లైఫ్ చదువుకునేది ఏంది. కొంతమంది ఇంతే మాస్టర్, ఏం చేయలేం. కానీ అలాంటి చోట మనం అంటే ఏం చేస్తామన్నదే నాకు అర్థం కావట్లా.
నెక్స్ట్ అక్కడ ఇంకో సైడ్ వీళ్ళు కూర్చున్నారని చెప్పాను కదా, అక్కడ సుమన్ శెట్టి భరణి పక్కన వచ్చాడు. వస్తుంది నెక్స్ట్ వస్తారు ఇక్కడికి, వచ్చినప్పుడు చూపిస్తా అంటారు. ఏమైందిరా మా సుమన్ శెట్టి కానీ, అసలు మార్కెట్లో అసలుకే సుమన్ శెట్టి అన్నకి తోపు తురుము అని చెప్పి పెద్ద పెద్ద ఇవి వస్తున్నాయి, ఏమైందని చెప్పి నేను భయపడితే దాని తర్వాత భరణి అన్న లేచి సంజన గారు అక్కడ ఉంటారు, సంజన గారు రండి అని చెప్పి తీసుకెళ్ళి వచ్చాడు, కూర్చోబెట్టి మీకు టీ తాగే అలవాటు ఉంది, టీ దొరకపోతే మీకు ఎలా అనిపిస్తుంది, ఒక ఫుడ్ హంగ్రీగా ఉంది తినాలనిపిస్తుంది, లేకపోతే ఎలా అనిపిస్తుంది. సో ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అర్థమైపోయింది, ఓకే దిస్ ఈజ్ అబౌట్ దిస్, ఆవిడ దాచేసారని నాకు అర్థమైంది. ఆవిడ ఎందుకు సుమన్ శెట్టి అన్న వెనకాల పడ్డారు నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆయన మార్చే ప్రోగ్రాంలో పెట్టుకున్నారు ఎందుకు ఆవిడికి? సో ఇదైతే మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఆల్రెడీ దానికి ముందు కూడా ఆవిడ అలా దాచేసి ఏమంటారు, నేను ఆయన మంచి కోసమే, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది చెప్తారు. ఈయన కూడా ఒకటి చెప్తాడు, ఏమంటే మీరు బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోతే నేను మానేస్తానంటే మీరు వెళ్ళిపోతారా, ఎవరి ఇష్టం వాళ్ళది కదండి అని చెప్పి. ఆయన అంటే ఈవిడ ఎందుకు పడుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఆయన నుంచి అంటే జనాలు ఆయనకి చప్పట్లు కొట్టారు వీకెండ్, సో ఆయనకి కొంచెం క్రేజ్ ఉంది, ఆయన డౌన్ చేసి ఈవిడ వెళ్దామనా, లేదంటే అలాంటి ఆయనతో పెట్టుకుంటే ఆపోజిట్గా ఉంటే మనకు కూడా ఏదైనా వస్తుందని అన్నది నాకు అర్థం కాల. సో గేమ్ ప్లాన్ ఏదో ఒక షడ్యంత్రం సంథింగ్. సో అదేదో గేమ్ ప్లాన్ అయితే రన్ చేస్తున్నారు. ఆవిడ మాత్రం ఖాళీగా ఉండరు మాస్టర్, బ్రెయిన్లో ఏదో రన్ అవుతూ ఉంటాయి. అది మాత్రం అసలు గుడ్ క్వాలిటీ అని చెప్పాలి. ఆ రిజల్ట్ పాజిటివ్ నెగిటివ్ అన్నది వేరే విషయం. ఇమాన్యుల్ చెప్తాడు తర్వాత, ఆవిడ గురించి పొగుడుతాడు, అప్పుడు చెప్తాను మీకు. ఫ్లోరా వచ్చి రీతు నీది సోఫాలో ఉంది అంటది, అక్కడ వీళ్ళందరూ కూర్చుంటారు కదా ఇటేపు, వచ్చి నీది సోఫాలో ఉంది తీసి అన్నట్టు వాష్రూమ్ దగ్గర ఏదో అంటే హరీష్ బాగా ఫేక్దో అంటాడు అని చెప్పి నవ్వుతాడు. నాకు వచ్చేసి చుట్టాలు అయిపోయారంటారా మీరు, అప్పుడే నవ్వేసుకుంటున్నారు, జోకులు వేసి ఇప్పుడు అమ్మ మామూలు లేదు అసలు. మాస్క్ మ్యాన్ హరీష్ ఇప్పుడు మామూలు మనిషి అయిపోయి అందరిలో కలిసిపోయాడు, మామూలు జోకులు వేస్తున్నాడు అన్న, బో మామూలు లేదు. అందరికీ రేలంగ మామయ్యలాగా తనకేసి నామినేట్లు కూడా పంచాడు. అదైతే మాస్టర్ అది చూసిన తర్వాత నాకు అరగంట గుండెల్లో అలా నొప్పి వచ్చి అలా ఆగిపోయాను నేను, ఏం జరుగుతుందిరా ఇంట్లో అని చెప్పి. మ్యాజిక్ హౌస్ అది. నెక్స్ట్ మనీష్ అక్కడికి వస్తాడు, నీ లవ్ స్టోరీ చెప్పు అయ్యి అంటే, తర్వాత చెప్తాలే ఎప్పుడో ఛాన్స్ వస్తుంది కదా అని చెప్పి, అంటే టాస్క్లు పెడతారు కదా అప్పుడు చెప్తారని. చెప్పవా అంటే అది తను నా సీనియర్, మాకు సర్ప్రైజింగ్ నైట్స్ ఉంటాయి నేను ఏదో చెప్తా అన్నాడు. ఇంకా కట్ చేశారు. అప్పుడు నేను అమ్మ అనుకున్నాను, థ్యాంక్స్ రావు తర్వాత చూపించుకోండి ఇది కావాలంటే అని. నెక్స్ట్ సంజన సుమన్ని పిలిచిద్ది, మేడం అని చెప్పి వెళ్తాడు. మేడం భలే అంటాడు కదా, మేడం అంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో బట్టలు ఏదో చేయమని చెప్తారు. దాని తర్వాత ఆ కామనర్స్ రూమ్లో ఫ్రిడ్జ్ వెనకాల ఏదో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ వెనకాల అక్కడ పెట్టారు, ఆవిడ తీసుకున్నట్టున్నాడు. నెక్స్ట్ ఈ టైంలోనే శ్రీజ రీతు ఇల్లు కెప్టెన్ రూమ్ ఎత్తుతారు. ఫస్ట్ రీతిల్లి కెప్టెన్ రూమ్ ఎతికింది, తర్వాత శ్రీజ ఎతికింది. మరి అగైన్ వీటి కోసం వెళ్ళి ఎతికారా, ఏం ఎతికారా అన్నది నాకు అర్థం కాల. నెక్స్ట్ సంజన బోరు కొడుతుంది బిగ్ బాస్, టాస్క్ ఏంటి బిగ్ బాస్ అంటాడు ఇమాన్యుల్. 2 రోజులు ఆగు, కెప్టెన్సీ ఉంది అది అయిపోతుంది అనగానే అయిపోయిందని నవ్వుకుంటారు అనమాట. అంటే దాని తర్వాత ఇష్టం చేసుకొని నా మీదైతే ఏ పాయింట్స్ లేవు, నేను మంచి కెప్టెన్ అని చెప్పి గుడ్ కెప్టెన్ అంటే ఇమాన్యుల్ అంటాడు నెక్స్ట్ వీక్ నామినేషన్ వరకు ఆగు, నీకు ఒకవేళ ఏ నామినేషన్ పడకపోతే అప్పుడు నువ్వు గుడ్ కెప్టెన్వి అని చెప్పి. సంజన అరే నేను ఎంత కామ్గా ఉన్నారా, నేను ఎక్కడైనా అరిచానా, ఈవెన్ నామినేషన్లో అయినా సరే నేను అరిచానా నువ్వు చెప్పు నేను కామ్గా ఉన్నానా లేదా అంటాడు. నా వల్ల నేనేమైనా అరిచానా అంటాడు. అనగానే నువ్వు అరవలా కానీ నీ వల్ల వేరే వాళ్ళు అరుచుకోవడం మాత్రం చూసా అంటాడు. ఇమాన్యుల్ పటాపట వేస్తాడు. ఈ జోకులు నన్ను చెప్తే నవ్వురాదు, అది చూస్తే మాత్రం నవ్వొస్తూ ఉంటుంది. ఆ వీక్ ఒక్కళ్ళు కూడా నేను నామినేట్ చేయకపోతే ఉన్న అరగుండు కూడా గీచేసుకుంటా అని చెప్పి సమాధానం చేస్తాడు అనమాట. నెక్స్ట్ ప్రియా అండ్ శ్రీజ, ఇది చెప్పాల్సిందే, ఇది అసలు దరిద్ర కొట్టి పోయడానికి చెప్తా. ప్రియా అండ్ శ్రీజ ఒక చోట కూర్చుంటారు, ఇంకో సైడ్ సుమన్ అన్న ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు. ప్రియా అండ్ శ్రీజ అరే చూడరా సుమన్ అన్న, నేను మూతి ఇలా ఏదో మా సినిమాలు అలా అని పెట్టి కట్ చేసి, అరే సుమన్ అన్న చూడరా ఎంత క్యూట్గా కట్ చేస్తారని. రే ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. నాకు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తొస్తుంది, ఏమ్మా నాకు కనబడట్లేదా మీకు కళ్ళిపోయా, ఏముందిరా వాళ్ళు నాకు కనబడటం లేదా మీకు కళ్ళిపోయాయా అని చెప్పి నాకు అర్థం కావట్లా. సుమనానికి ఏందిరా క్రేజ్, లోపల ఫ్రూట్స్ కట్ చేస్తున్నప్పుడు ఫేస్ అలా రకంగా పెట్టినా లోపల వాళ్ళు క్రేజ్ ఫీల్ అవుతున్నారు, బయట ఆయన ఏం చేస్తే సరే బయట క్రేజ్ ఫీల్ అవుతున్నారు. సుమనన్న మాస్ అంటున్నారు, సుమనన్న తోపు అంటున్నారు, సుమనన్న అన్న పాపం అంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మాస్టర్, హానెస్ట్గా చెప్తున్నాను, నిజంగా నాకేం అర్థం కావట్లేదు ఆయన విషయంలో. ఎందుకు ఏమిటి ఎలా అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి రీల్ పెట్టినా అది మిలియన్స్లో వైరల్ అయిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. దాని వెనకాల మళ్ళీ సాడ్ మ్యూజిక్లు, ఓ పక్కన ఇలా చేస్తే అరాచకం. అసలు సంజన గారు నామినేషన్ అయితే సూపర్ అరాచకం, మాస్ చూపించాడు రమ్మా అన్న అంటున్నారు. ఏంది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎవరైనా నన్ను ఈ విషయంలో మాత్రం ఎడ్యుకేట్ చేయండి అయ్యా.
అసలుకే తెల్లారుజామున 5 గంటలు అయిపోతుంది, అవన్నీ తీసుకురాబోతున్నాను నేను. అసలు ఏంటో తవ్వాలి దీన్ని ఏంటని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మిమ్మల్ని చూసి నా మనసు కరిగిపోయింది, అందుకే ఇంటి సభ్యులందరికీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కలిపి సమయం ఇస్తున్నాను, మళ్ళీ నేను చెప్పినప్పుడు మళ్ళీ నా ఆదేశం ఇచ్చే వరకు చక్కగా నిద్రపోండి అంటాడు. ఏంది ఇది ఇలా ఇచ్చాడు, ఇప్పుడు నిద్రపోయే టైం కూడా కాదే అని అనుకున్నారు. ఏదో వైల్డ్ కార్డ్ వస్తుందేమో అనుకున్నారు. అందరూ వెళ్ళి పడుకుందని చెప్పి పడుకున్నారు అనమాట. ముందు శ్రీజాను ప్రియా వెళ్ళి పడుకుని పోతారు, మళ్ళీ ఏదైనా ఎల్లరి మార్నింగ్ టాస్క్ పెడతాను, పడుకుని పోదాం అని. సంజనేమో మటన్ బిర్యానీ మటన్ పాయ ఎన్ని పంపించండి బిగ్ బాస్ అని చెప్పి ఆడికి వెళ్ళి ఆయనకి వెళ్ళి చెప్తా ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేశారు. నెక్స్ట్ ఇమాన్యుయల్, సంజన, బర్నీ గారు వీళ్ళు ముగ్గురు కూర్చుని అక్కడ వాళ్ళ రూమ్లో పడుకొని ఉంటారు. ఇమాన్యుయల్ పడుకొని ఉంటాడు. మంచి డిస్కషన్ స్కిప్ చేయకుండా. ఇమాన్యుయల్, నాకు పొద్దున్నుండి అడగాలనుందన్నా భోజనం చేస్తారా అని చెప్పి, అంటే ఎవరిని, హరీష్ గారిని. సంజన అంటారు నేను అడిగాను అని చెప్పి, దాని తర్వాత ఆయన ఏదో అన్నాడు అని చెప్పి దాన్ని మొత్తాన్ని మ్యూట్ చేశారు. మరి ఆయన తిట్టాడా, ఈవిడ తిట్టిందా, ఏం జరిగింది నాకు అర్థం కాలేదు. ఇమాన్యుయల్, మనము మనుషులమే కదన్నా, మనం ఏమైనా కూర మృగాల మా మమ్మీ అని చెప్పి సంజన అంటారు. మనం ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేయలేమరా, అలా సాటిస్ఫై చేసుకుంటా పోతే ఇంక అయిపోతాము, రీజన్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలంటాడు ఇక్కడ. నెక్స్ట్ ఇమాన్యుయల్, అన్న తనని ఒక మాట అన్నందుకు, ఒక మాట అన్నాడని కనీసం ఆయన సమర్థించుకోవడానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడను అన్న వ్యక్తి ఈరోజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుందంటే ఏంటన్నా అని చెప్పి. నామినేషన్ ఫస్ట్ వీక్ నామినేషన్ అయినప్పుడు మీతో మాట్లాడచ్చండి అని వస్తే నో అని చెప్పిద్ది అనమాట తనూజ గారు. ఎవరికి, హరీష్ గారికి చెప్పినప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు వెళ్ళి కూర్చొని మాట్లాడటం ఏంటన్నా. అక్కడ రీతు ఉంటారు, తనూజ ఉంటారు. నాకు తెలిసి తనూజ గారి కోసమే అనుకుంటున్నా, నాకు అర్థమైంది అయితే మాత్రం ఇదే. కూర్చొని మాట్లాడు ఏంటన్నా, నాకు అర్థం చెప్పాను, నాకు చెప్పాను అని చెప్పి. బర్నీ నాకు చెప్పాను, నేను తప్పు మాట్లాడాను అంటాడు. సరే ఇమాన్యుయల్ కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడా, అవును కదా అలా నో అన్నారు కదా, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నేను ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఇమాన్యుయలే సంజన గారు అంటారు అందరూ తమ గేమ్ ఆడుతున్నారా అంటారు. అనగా నేను కూడా ఓకే తనుజ గారు కూడా గేమ్ ఆడుతున్నారా అని చెప్పి వెంటనే వాళ్ళ మాటలతోనే నేను తిరుగుతాను. నెక్స్ట్ ఇమాన్యుయల్ అంటారు నామినేషన్లో అంతగా మాట్లాడిన వ్యక్తి అని గ్యాప్ ఇచ్చి, అంటే ఈయన నామినేషన్లో మాట్లాడిన వ్యక్తిని గ్యాప్ ఇచ్చి, నాకు జాలి వేస్తుంది, నాకు ఫీడ్ చేయాలనిపిస్తుంది, నాకు ఓకే అన్న, నాకు ఒక అన్న ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉండాలనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళి అది చేస్తే కానీ ఇప్పుడు వెళ్ళి అది చేస్తే యాక్టింగ్ అంటారు, అందుకని చేయట్లేదని చెప్తాడు. సో ఆయన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పుకున్నాడు. మీకు ఎలా జాలేసిందో, మీకు ఎలా ఫీడ్ చేయాలనిపించిందో వాళ్ళకు కూడా అలాగే జాలేసి ఉంటుంది. రీతుకి, తనుజకి వాళ్ళకు కూడా అలా ఫీడ్ చేయాలనిపించి ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళారు, మనిషిని చూడలేకపోతున్నారు. ఒక ఇంట్లో అందరూ యాక్టివ్గా ఉండి ఆయన ఒక్కడే ఉంటే, ఈవెన్ మధ్యాహ్నం డిస్కషన్లో తనుజ అంటది, నేను అసలు వీళ్ళు నిన్న జరిగిన దానికి వీళ్ళందరూ మాట్లాడుకుంటారా అనుకున్నాను, అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆయన మాత్రం అలా ఉండిపోయాడు అంటే రీతు అంటది పదా వెళ్దామా అంటే వెళ్ళి అడుగుదామన్నా మళ్ళీ ఆయన నేమే ధరిస్తే డల్ అయిపోతాను అని అంటది. అంత రీతి పద వెళ్దాము అంటే సరే పద ఏదైతే అదే ఇద్ది అనుకుని ఇద్దరు వెళ్తారు. సో ఇప్పుడు ఏం చెప్పిన ప్రకారం నీకు ఎలా అనిపించిందో ఆయనకు కూడా అలాగే, వాళ్ళకి కూడా అలాగే అనిపించుండొచ్చు కదా, మొన్న ఉన్నట్టు నేను ఉన్నట్టు ఈరోజు ఉంటుంది కదా. సో అనిపించుండొచ్చు కదా, అది క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటే మనిషి మామూలుగా ఉంటే పోనీ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, మామూలుగా లేడు కదా, ఈయనకి ఎలా అనిపించిందని. కాకపోతే మీరు ఎక్కడ ఆగిపోయారంటే నేను వెళ్ళి చెప్తే ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటారని ఆగిపోయారు. కానీ వాళ్ళు అలా అనుకోవాలా, అదే డిఫరెన్స్. ఆయన క్వశ్చన్ ఆయనే ఆన్సర్, మనం ఏం చేయాల్సిన ఇందులో పెద్ద బ్రెయిన్ పెట్టవసరం లేదు. మళ్ళీ అంటే నాకైతే నచ్చలేదన్నా, నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే, మైండ్ జస్ట్ కట్ అయిపోయిందని. సో వాళ్ళు వెళ్ళి అలా చేశారంటే యాక్టింగ్ చేస్తున్నట్టే కదా అని చెప్పి ఇవిడేమో సంజన గారు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అని అనుకుంటారు. నెక్స్ట్ ఏమంటారంటే భరణి, ఇప్పుడు సంజన గారు చెప్పారు నాకు భరణి అన్నకు ఒక ఇష్యూ అయింది, భరణి అన్న నా కోసం నీకు గంట చెప్పాడు, నువ్వేంటో తెలుసు నాకు, నువ్వేంటో తెలుసు, అప్పుడు నువ్వేంటి ఆయనకి ఏమైనా చెప్తావా, నా గురించి తెలుసు, లేదు నా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చెప్తావా, ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇది నాకు తెలిసి రీతు చౌదరి కోసం అనుకుంటా. రీతు నెక్స్ట్ హరీష్ గారు మాట్లాడుకున్నప్పుడు ఇమాన్యుయల్ కోసం చెప్పాడు, బట్ తను వచ్చి తిరిగి తనకి చెప్పలేదు అన్న పాయింట్ అనుకుంటా. అప్పుడు సంజన గారు ఆవిడకి అర్థం కాదు ఇది యాక్చువల్గా, ఎందుకంటే నాకే సరిగ్గా అర్థం నాకే చాలా టైం పెట్టింది. ఆవిడ అంటారు ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి, మనం ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి వచ్చాము, ఒక లెవెల్ క్లాస్ దిగం మనం, అంటే దిగాల్సి వస్తే ఒక లెవెల్ తప్పితే ఆ లెవెల్కి మేము దిగాం. సో ఇప్పుడు నాకు రికగ్నేషన్ ఉంది ఇండస్ట్రీలో 19 years, నీకు ఒక 8 years ఉంది, మనం ఒక ఎక్స్పెక్టేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అది మేనేజ్ చేసుకుంటాం. అక్కడి నుంచి చూస్తారు జనాలు, మనలో ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి చూస్తారు. మీరు బర్నీ గారు ఎంత కోపం ఉన్నా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతా, ఎందుకంటే ఆయన ఒక క్లాస్ దిగరు, నీతో కూడా ఏదైనా ఉంటే మాట్లాడతా, ఎందుకంటే నువ్వు కూడా ఒక స్టెప్ దిగవు, ఆ డెకోరం మనం మెయింటైన్ చేస్తాము అని చెప్తారన్నమాట. అప్పుడే తనుజ రీతు ఇద్దరు వస్తారు, వచ్చి ఏంటి నాన్న అని చెప్పి, తనుజ ఏమో ఎవరితో బర్నీ గారు నాన్న అంటది, ఏంటి నాన్న అని చెప్పి, ఇమాన్యుయల్ ఏమో సంజన గారిని మమ్మీ అని. సరిపోయింది.
ఏంటి నాన్న ఏం మాట్లాడుకోండి అన్న అంటది. ఆడు క్యూట్గా మాట్లాడుతుంటే నాకు ఏంటలా అనిపించింది. ఏంటో అంటే నేను ఆవిడ కొంచెం పెద్ద తరహా ఒక ఒక సాలిడ్ ఇదిలా చూశాను. ఆవిడ అలా చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలాగా. ఓకే, దాని తర్వాత ఇంక క్యాజువల్ టాక్స్. నెక్స్ట్ బర్నీ అండ్ మనీష్ వాళ్ళు కూర్చుంటారు. నేను ఏదైనా బాధపడితే బర్నీ అన్న మనీషా బర్నీ అంటాడు, నేను ఏదైనా అయితే నేను బాధపడితే ఎవరైనా నేను సారీ చెప్పేస్తానంటే మనీష్ నేను సారీ ఎక్స్పెక్ట్ చేయను అంటాడు ఆయన. వాళ్ళిద్దరూ అంత గొర్రె అంత అరుచుకొని నాగుపాము అదే స్నేక్ అనుకొని అన్నీ అనుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు అదే అర్థం కాదు, ఒక రోజు కూడా క్యారీ చేయట్లేదు అన్ని మాట్లాడిన తర్వాత ఎంత రియల్గా ఉంటుంది అని చెప్పి. శ్రీజ బర్నీ కూడా నామినేషన్ అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చుంటారు. బర్నీ అడుగుతారు ఇమాన్యుల్ ఏడి అంటే శ్రీజ లోపల ఉన్నాడు అంటది. అరే అంత లాస్ట్ నామినేషన్ వాళ్ళదే, అంత అరుచుకున్నారు, అంత గోలు పెట్టుకున్నారు, అంత చేశారు, ఆయన లాకెట్ కోసం మాట్లాడుకున్నారు. ఇమీడియట్గా ఎలా మాట్లాడతారు అన్నదే మనం తెలుసుకోవాలి అసలు. దిస్ ఈజ్ గేమ్. మనీష్ చెప్తానమాట ఏదైనా వీ నీడ్ టు బి రెడీ అని చెప్పి. సో గేమ్ అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, అది గేమ్ ఆఫ్ పర్సనాలిటీస్ అది చెప్తారనమాట. అలాగే టాస్క్ గెలిచిపోయినా టాస్క్ ఓడిపోయినా గేమ్ అనేది ముందుకెళ్తుంది. ఐ డోంట్ వాంట్ టు ప్లే ద గేమ్, ఐ వాంట్ టు లివ్ ద గేమ్. సో నేను ఆడటానికి రాలా, నేను ఇక్కడ జీవించడానికి వచ్చా, గేమ్లో నివసించడానికి వచ్చా, గేమ్లో కలిసిపోవడానికి వచ్చా అన్నట్టు ఆయన ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ నేను గేమ్ మోడ్లో ఉన్నాం అనుకోండి, అదే బర్నీ గారితో మాట్లాడొద్దని ఉంటుంది. సో నేను గేమ్ మోడ్లో లేని ఇక్కడ నేను జీవించడానికి వచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను అని చెప్పి. మీరు గేమ్ మోడ్లో లేకుండా జీవించడానికి వచ్చింటే మీరు బర్నీ గారితో ఎప్పుడైతే ఇష్యూ అయిందో మీరు అప్పుడే వెళ్ళి ఆయన అడిగి సార్ట్ చేసుకునేవాళ్ళు. మీరు గేమ్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూలని సార్ట్ అవుట్ చేసుకోకుండా వాటిని ఒక కుప్పలా పేర్చి నామినేషన్కి వచ్చి తీసుకొచ్చి పెట్టారు. ఇది సింపుల్. ఇది మీరు ఎంత కవర్ చేసినా ఎవరో ఒకరు పట్టుకుంటారు. ఏం మాట్లాడినా నాకు అసలు అర్థం కాదు. ఇలాంటి మాట్లాడి ఒక తుప్పాసు మాటల్లో ఉంటాయి, ఎరిపప్ప మాటల్లో ఉంటాయి. నేను క్యారీ చేయను, ఇవన్నీ క్యారీ చేయకుండా మీరందరూ నామినేషన్ పాయింట్లు ఏంటి ఆ రోజు వచ్చేస్తాయా? ఎవరు నాకు ఇలాంటి మాటలు మాట్లాడి పెసరేది అనిపిస్తుంది. నేను అసలు ఏమి క్యారీ చేయనండి, నేను ఎక్కడిదక్కడ వదిలేసుకుంటే వెళ్తే మండే ఒక ఇష్యూ, ట్యూస్డే ఒక ఇష్యూ అక్కడ వదిలేయాలి కదా. అవన్నీ తీసుకొచ్చి సండే పూట పెట్టి ఎట్ట నామినేషన్ చేస్తారు? నేను గేమ్లో నివసిస్తున్నాను, గేమ్ అయితే మాట్లాడను అయ్యి అని చెప్పి. గేమ్ మోడ్లో ఉంటే బర్నీ గారితో మాట్లాడాలని ఉండదు అయ్యి అని చెప్పంట. ఉండకపోతే మరి అప్పటివరకు ఎలా మాట్లాడకుండా ఉన్నాం ఇన్ని రోజులు? అప్పుడు మరి గేమ్ మోడ్లో ఉన్నాం. నామినేషన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వీకెండ్ తర్వాత మళ్ళీ మీరు నామినేషన్ ముందు రోజు గేమ్ మోడ్లోకి వెళ్ళిపోతారా? ఏం చెప్తారు? నాకు మాస్టర్ మైండ్ కాదు కదా, మాస్టర్ అసలు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు కూడా రియాలిటీగా. లేకపోతే అంటే మనకి లేనిది మనం పెట్టుకుంటే కష్టం. ఏదో గుడ్డ పేడ మనం ఉన్నది ఉన్నట్టు ఉండాలి. ఉంటే అది వెళ్తుంది ఆడియన్స్కి, ఏదో రోజు మనం నచ్చుతాం. నెక్స్ట్ అక్కడ ఇంకెళ్ళి పడుకున్నారు. చాలాసేపు పడుకున్న తర్వాత బిగ్ బాస్ 3 గుడ్లు అక్కడ బోర్డు పెట్టాడు. కోడి ముందా గుడ్డు ముందా, మీకు కావాల్సింది ఇందులో ఉందా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్. సో అందులో 3 గుడ్లు పెట్టారు. కోడి ముందా గుడ్డు ముందా అంటే మీకు ఆన్సర్ చెప్తున్నా, గుడ్డు ముందు అని చెప్పి డిక్లేర్ చేశారనమాట. ఈ మధ్య అంటే చాలా సంవత్సరాలు అయినట్టుంది. సో యాక్చువల్గా ఏవైతే గుడ్లు పెట్టే రెప్టైల్స్ ఉంటాయో, రెప్టైల్స్ అంటారు కదా, ఈ మధ్య మనం మాట్లాడే వర్డ్స్ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్నవి కూడా చాలామంది గమనించి అన్నా ఏంది నువ్వు సరిగ్గా పలకట్లేదు, థమ్సప్ని థమ్సప్ అంటున్నావు. తెలుగు మీడియం కాలమండి మేము తెలుగులో థమ్సప్ని థమ్సప్ అని అంటాం. పైగా తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఆ వర్డ్స్ కొంచెం ప్రొనౌన్సియేషన్ అవి కొంచెం ఉంటాయి, మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే వాటిని. సో ఎనీవే, సో ఆ రెప్టైల్స్ ఆ ఎగ్స్ ఏవో పెట్టేయి, ఆ ఎగ్స్ కొంచెం అదే వాటి అలా జెనెటిక్సే చేంజ్ అయ్యి మొత్తానికి కోడి అలా బయటకు వచ్చింది. సో గుడ్డే ముందు అన్న విధంగా నేను ఎప్పుడో చదివా. సో అది గుర్తుంది. సో గుడ్డే ముందు అనమాట దాని క్వశ్చన్కి ఆన్సర్. వైరల్ సాంగ్ వేశారు, అందరు లేచారు, డ్యాన్స్ చేశారు. ఎవడెవడ కారణంలో ఎగ్గులు చూస్తాడని అదే ఫస్ట్ ప్రియా మనీషి చూశారు. మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? ఇన్ని సంవత్సరాలు మన బిగ్ బాస్లో వెళ్ళి నేనైతే ఒకటి ఫస్ట్ ముందు నేను తీసేస్తా, ఒక ఎగ్ అయితే తీసేస్తా ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే సారీ ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా చారీ మళ్ళీ ఏదో కోల్డ్ వచ్చేటట్టు ఉంది, విజయవాడలో బాగా వర్షం పడుతుంది. సో ఎనీవే నేనైతే గుడ్డు తీసేస్తా. మనం ఎన్ని చూడలేదు. పైగా ఈరోజు టాస్క్ కావాలా, రేపు ఇచ్చేది టాస్కే, కెప్టెన్సీ టాస్కే, దానికి రిలేటెడే ఉంటుంది. గుడ్డు పెట్టాడు, గుడ్డు తీసుకుంటే తర్వాత సంగతి తర్వాత. ఏమంటారు? ఇన్ని ఆలోచనలు అక్కడ వస్తాయా అంటే కనిపించగానే వస్తాయి. ఏదో పెట్టారంటే ఏదో ఉంటుంది, తీసుకోవటమే, నెగిటివ్ ఉండదు, ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. తీసుకోవాలి. ఓ మనీష్ వెళ్తారు, నెక్స్ట్ కళ్యాణ్ వెళ్తాడు, నెక్స్ట్ ఇమాన్యుల్, తనూజ అందరు చుట్టూ చేరతారు. ఇంకో సైడ్ నుంచి రీతు వస్తుంది, ఇంకో సైడ్ నుంచి ఇంకో కారణం నుంచి రీతు వస్తుంది, చూస్తుంది, చదువుతుంది, వెంటనే బౌల్ పట్టుకునిద్ది. బౌల్ పట్టుకోగానే ఈవిడ ఎప్పుడైతే పట్టుకునిద్దో అప్పుడే ప్రియాను శ్రీజ పట్టుకుంటారు. అప్పుడు దాకా చూస్తూ ఉంటారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఫస్ట్ ముట్టుకుంటే మనకేమైనా ఇద్దాం అనుకుంటారు. ఈవిడ ముట్టుకుంది కాబట్టి ముట్టుకుంటారు. ఆ క్రమంలో రీతుకు ఒక ఎగ్ వస్తుంది, నెక్స్ట్ 2 ఎగ్గులు కింద పడితే శ్రీజాకు ఒకటి, నెక్స్ట్ ప్రియాకు ఒకటి వస్తాయి. అలా 3 ఎగ్గులు 3 అమ్మాయిలకు వచ్చినాయి.
దీని ద్వారా రేపు బిగ్ బాస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ముగ్గురికి ఏమైనా రోల్స్ ఇస్తాడా ఏంటన్నది తెలియదు. సో ప్రస్తుతానికైతే లీక్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో మాత్రం. తనుజ అండ్ రీతు మాట్లాడుకుంటారనమాట. సో కోడి ముందా గుడ్డు ముందా అని ఉంది, సో తీసుకున్నాను అని చెప్పి. శ్రీజ ఒక సైడ్ ఏమో తినేస్తుంది. శ్రీజ తినేయంగానే ప్రియా ఉత్తగుడ్డు ఎలా తినాలరా అని చెప్పి తను కూడా తింటది. శ్రీజ ఏం చేస్తే నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రియా చేస్తుంది. శ్రీజ ఏం చెప్తే ప్రియా అది నేను చెప్పాలనుకున్నాను. సింపుల్గా ఉంటుంది, అసలు ఎంత కాంప్లికేటెడ్ గేమ్ కాదు ప్రియాది. సో శ్రీజ కోడి ముందా గుడ్డు ముందా అని అడిగారు బిగ్ బాస్, అదంతా తెలియదు కానీ గుడ్డు మాత్రం నా కడుపులో ఉంది బిగ్ బాస్ అని చెప్పి శ్రీజ చెప్తూ ఉంటుంది. రీతి ఏమో నేనే పట్టుకోబోయాను రా, ఒకవేళ వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళు అక్కడ ముందున్నారు కదా, ఫస్ట్ నుంచి వాళ్ళు పట్టుకోవాలి కదా, నేను పట్టుకున్న తర్వాత ఏం చెప్పి అప్పుడు పట్టుకున్నారు. ఆ ఫైట్లో 2 ఎక్స్ కింద పడిపోయి నా ఎక్స్ కొంచెం బ్రేక్ అయింది అది అని చెప్పింది అనమాట. సో గేమ్ అనుకొని ఓకే ఫైన్ అని చెప్పి వదిలేశాను అంటది. అంటే లాక్కున్నారు పీక్కున్నారు వదిలేశానంటే ఈవిడ అనుకుని తను సాక్రిఫైస్ చేసేస్తున్నాను, నువ్వు ఎమోషనల్ అవ్వకు, అదంటే ఎమోషనల్ చేయలేదు, నేను గేమ్ లానే ఆడతాను రీతి అంటది. రీతికి ఫుల్ క్లారిటీ ఉంది ఎలా ఆడాలని, తనుజ గారికే క్లారిటీ మిస్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ రీతి వెళ్ళి ఇంకా శ్రీజ వాళ్ళని అడిగేసిద్ది, ఈ క్వాలిటీ ఉందమ్మా మీరు ఎందుకు రా ఫస్ట్ తీసుకోలేదు ఉన్నారు కదా అని చెప్పి. అంటే నేను ఇలా తీస్తున్నాను అని చెప్పి శ్రీజ చెప్తూ ఉంటుంది. నేను పట్టుకున్న టైం తర్వాతే మీరు పట్టుకున్నారు అనగానే ప్రియా అంటే దాన్ని పట్టుకోగానే మేము ఓ అన్నాం అని చెప్పి. యాక్చువల్గా ప్రియా అంటే నేను 2 ఎక్స్ పట్టుకున్నాను అది అంటది, నేనేమో వైల్డ్ కార్డ్స్ వస్తారేమో నాకు చూస్తున్నాను అది అంటది. సో ప్రియా తర్వాత చెప్పింది ఫస్ట్ ముట్టుకుంటే ఏమైద్ది అని చెప్పి ముట్టుకోలేదు అది అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ, అమ్మో కొంచెం ఇదంతా చిన్న చిన్న ఫ్రెండ్షిప్లో పులిహారలో ఏవో ఒకటి. సో ఆయన స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆయన పిన్ ఏదో తీసుకొచ్చింది ఇవిడ. సో నాకు ఇచ్చేయండి అంటాడు, నువ్వు నాకు ఏదైనా సీక్రెట్ చెప్పి ఇచ్చేస్తా అంటారు, లవ్ స్టోరీ చెప్పి ఇచ్చేస్తా అంటారు. ఆయన ఏమో లవ్ స్టోరీలో అది ఇది కాదని హింట్ ఏది ఇస్తాడు, నేను స్కిప్ చేస్తున్నా. సో ప్రియా ఎవరైనా చేయి పెడితే పట్టుకుందాం, అప్పుడు నేను పెడదామని ఆగాను, మునిగినా ముగ్గురం మునుగుతాము, నేనైతే ఫస్ట్ టచ్ చేయలేదు అని చెప్తుంది అనమాట. సో అంటే ఆ భయం ఉంది, ముగ్గురు అందుకని ఆగింది. నెక్స్ట్ శ్రీజ నేను తినేసా అని చెప్పింది. మనీష్ అడిగాడనమాట, నువ్వేం చేసావు ఏంటని అడిగినట్టున్నాడు. శ్రీజ నేను తినేసా అంటే మనీష్ ఆలోచించకుండా గేమ్ ఆడుతున్నారా అని చెప్పి శ్రీజ అన్నాడు. శ్రీజకి డైలాగ్ వేస్తా, శ్రీజ ఊరికినిద్దా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊరుకోవాలి. శ్రీజ కూడా రివర్స్ డైలాగ్ వేసింది, మీరు ఆలోచించే గేమ్ ఆడుతున్నామేమో, మీరు ఆలోచించే అక్కడే ఉండిపోయారేమో అని చెప్పి కొంచెం గట్టిగానే చెప్పింది. నువ్వు ఆలోచించుకొని అక్కడే ఉండిపోయావేమో అంటే మనీష్ రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. శ్రీజ అంటే రైజ్ కాదు ఆలోచించకుండా అంటే ఆ టైంలో అదే ఆలోచనేమో అని చెప్పి. అంటే నువ్వు ఎలా చెప్తే మేము ఆలోచించకుండా చేసామో అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ప్రియాతో పాటు మనీష్ వెళ్తాడు, వెళ్ళిన తర్వాత గుడ్డు తీసుకోడు. నాకు అదే అర్థం కాలే, కోడి ముందా గుడ్డు ముందా 3 గుడ్లు పెడితే ముందు గుడ్డు అయితే తీసుకుంటే తర్వాత సంగతి తర్వాత కదా. ఏమవుతుంది గుడ్ అయినా బ్యాడ్ అయినా, ఇంగ్లీష్ గుడ్డు తెలుగు గుడ్డు కాదు, గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా సరే గేమ్లో ఒకటి హైలైట్ అవుతాంగా, ఒకటి వస్తుంది కదా, అలా ఇమీడియట్గా ఆలోచించాలి అసలు అలా. ఎందుకంటే కేకులు గీకులు ఇలాంటివి చాలా పెట్టినాడు అలవాటు కాబట్టి మనకి తీసేసుకోవడం. నెక్స్ట్ ఇమాన్యుయల్ హరీష్ అక్కడ కూర్చుంటాడు, ఇమాన్యుయల్ అక్కడ కూర్చుంటాడు. సో అన్న తిన్నారా అన్న అంటాడు. నేను మార్నింగ్ తిన్నానే ఏదో చెప్తానమాట. అన్న తినండి అన్న అంటే మాకు ఏదోలా ఉంటుందన్న ప్లీజ్ అన్న అని చెప్పి చెప్తారనమాట. సో ఇలా వదిలేయండి అన్న, ఇలా వెళ్తుంది అన్న, దాన్ని అలా వెళ్ళనియండి అన్న అని చెప్పి. పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్న, పొద్దున్న నుండి నాకు మీతో మాట్లాడాలనిపిస్తుంది ఆనెస్ట్గా, ప్రతి ఒక్కరికి ఒక వారం వస్తుందన్న, సో మీకు కూడా ఇలా వచ్చింది, ప్రతి ఒక్కరు తప్పు చేస్తాం మనం మనుషులు అని చెప్తాడు. అంటే ఈ వారం నువ్వు తప్పు చేసావు అని చెప్పినట్టే కదా. నేను మాస్క్ ఎక్కడ డీకోడ్ చేసుకుని వేస్తాడే వరకు ఏమీ ఇలా ఆయనకి అయిపోయింది, ఆయన కొంచెం కామ్ డౌన్ అయిపోయాడు, మొత్తం అయిపోయింది. సో లెట్స్ సీ, ఎందుకంటే దీన్ని ఎక్కువ సాగదీసి ఆయన నీరసం అయిపోతే బిగ్ బాస్ని 1-2 రోజులు పంపించేస్తారు బయటికి. ఇంకా మళ్ళీ తనుజ కళ్యాణ్ అదంతా స్టోరీ అంతా జరుగుతూ ఉంది. నెక్స్ట్ రీతు కళ్యాణ్. సో తనుజ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు రూమ్లో అలా కామనర్స్ రూమ్ ఉన్నప్పుడు రీతు వచ్చినప్పుడు కళ్యాణ్ అది గసిరేసుకుంటాడు. సో రీతు దానికి బాధపడిద్ది అనమాట. బయటకు వచ్చినప్పుడు కళ్యాణ్కి క్లాస్ పీకిద్ది, నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది 2వ సారి చెప్తున్నాను, నన్ను అలా ఎవరి ముందని గసురుకో, కానీ మన ఇద్దరం ఉన్నప్పుడు వేరే కానీ నువ్వు వేరే ముందంటే ఈవెన్ తనుజ అనే కాదు ఎవరి ముందని గసురుకు నాకు బాగోదు అని చెప్పి చెప్తుంటే ప్లీజే రావే పోవే అనుకుంటే ఈయన బాబు కళ్యాణ్ ఇప్పుడేమనను నేను సారీ అని చెప్పుకుంటూ ఉంటాడు. పక్కన అక్కడే డీమన్ పవన్ ఉంటాడు, ఆయన కూర్చుంటాడు. కళ్యాణ్ వెళ్ళంగానే ఆ కుర్చీ ఆ చైర్లోంచి అటు సైడ్ వచ్చి డీమన్ పవన్ కూర్చుంటాడు. సరిపోయారు మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనిపించింది నాకు. సంజన వచ్చి ప్రియాకి చెప్తుంది అనమాట అందరి ముందు, సంజన ప్రియా నేను 2 గుడ్స్ తింటున్నాను అని చెప్పి అనగానే శ్రీజ అందరూ ఒకటి తింటే నేను 2 తింటున్నాను అని చెప్పుకోవడానికి అంటే ఇమ్మని అంటే కంపదీసి రేపు బిగ్ బాస్ గుడ్లు ఎవరు తిన్నారు అంటే మా మమ్మీ 2 తిన్నానని చెప్పిందేమో అంటే ఈ గుడ్లు కాకుండా ఆ గుడ్లు అంటే శ్రీజ నేను 2 గుడ్లు తిన్నాను బిగ్ బాస్ అని చెప్తుంది అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ తనుజ కళ్యాణ్ అదొకసారి అదొకటి నడుస్తూ ఉంటుంది.
శ్రీజ నేను గుట్టుక్కుని వేసానని చెప్తే ప్రియా తను తినిందని నేను తినేసా అంటది. జస్ట్ కాపీ పేస్ట్, మనకు పెద్ద కష్టం లేదు. సరేనా, మ్యాటర్ మనది సింపుల్. శ్రీజ ఏం చేస్తాం మనం చేసేయాలా అన్నట్టే ఉంది. ఆవిడ చేస్తే మీరు చేయాలా, చేస్తే ముందు చేయాలి కానీ ఏదైనా. మళ్ళీ పోనీ తినేసా అంటే నాకు అనిపించింది నేను తినేసా అంటే ఒక రకం, తను తినేసింది కాబట్టి నేను తినేసేయండి. సో నువ్వెందుకు తిన్నావైనా నీ వల్ల నేను తినాల్సి వచ్చింది అంట. ఆవిడ తింటే మీకు ఎందుకండి, మీ గేమ్ మీరు ఆడచ్చు కదండి. ఇక్కడ ఎక్కడ ఉందండి మీ ఇండివిజువల్ గేమ్? ఇప్పుడు ఏమైందండి మీ ఇండివిజువల్ గేమ్? మీరు కాపీ పేస్ట్ ఎందుకు చేస్తున్నారు మేడం? మళ్ళీ ఎవడైనా లాగేస్తాడు అని చెప్పి తెలిసి తినేసా రిస్క్ ఎందుకులే అని చెప్పంటే శ్రీజ నేను ఇట్లా అంటే నాకే ఇట్లా అంటే ఇచ్చేసింది అని చెప్పి కళ్యాణ్కి చెప్తారు అన్నమాట. ఎట్లా అంటే ఇచ్చేసింది, నాకు అంత ఆలోచించలేదు, మింగేద్దాం అనుకున్నాను మింగేశానని చెప్పి. దాని తర్వాత ఏదో పేర్లు మాట్లాడుకున్నారు అని చెప్పి ఏదో పేర్లు మాట్లాడుకున్నారు దేని గురించో. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు నేనేమంటున్నానంటే ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకుండా ఉండాల్సింది అని చెప్పి. అవును ఈ లోపల వచ్చేవారు లాక్కుంటే ఎందుకు, మేము ఇద్దరు ఉన్నాం కదా అంటాడు. ఇద్దరేంది, మీరు మొత్తం 4 బాయ్స్ ఉన్నారు, ఇద్దరంటే ఎవరిని ఇద్దరు లెక్కలేని తీశారు? మనీష్ని హరీష్ని తీశారా, పవన్ని హరీష్ని అయితే తీశారు, ఇంకా ఎవరో తీశారు వీళ్ళు మొత్తానికి లిస్టులో నుంచి. నెక్స్ట్ రీతు హరీష్ మాట్లాడుకుంటారు అనమాట. రీతు కొంచెం తినొచ్చు కదా అంటది. సేమ్ ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు, ఇమాన్యుల్ పోయి రీతు ఉంటుంది అనమాట. హరీష్ రేపు తింటానండి అంటాడు. అసలే తనుజ్ గారు ఎఫెక్షనేట్గా అడిగారు, సో నేను మీ చొత్తేనే తింటానన్నాను, పెడతా అన్నారు అని చెప్పి. సో రేపు తనుజ్ గారు తినిపించారంటే లిటరల్ తినిపించడం కాదు, చేసి పెడతాను అని చెప్పి. హరీష్ మార్నింగ్ బిర్యానీ స్మెల్ బాగుంది, ఎలా ఉందో టేస్ట్ నాకు తెలియదు కానీ రామ్ బాగా వండుతున్నాడు అని చెప్పి. దాని తర్వాత తనుజ గారు చెప్పారంట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, అది కూడా చెప్తాడు ఆ వంటకాలు ఏం చేయాలని చెప్పి. దాని తర్వాత భరణి గారు ఇమాన్యుల్ ఇది వేస్ట్లేండి తీసేద్దాం. నెక్స్ట్ అక్కడ తనుజ వచ్చారన్నమాట. భరణి ఇమాన్యుల్ కూర్చొని తనుజ గారు వస్తారు, రీతి వస్తారు, అందరు వస్తారు. సో నాన్న అని చెప్పి క్యూట్గా మాట్లాడతారు. నాన్న నేను వాళ్ళతో మాట్లాడలేదు నాన్న, వాళ్ళిద్దరూ వచ్చి ఏదో అన్నారు నాన్న అని చెప్పి అలా చెప్తే నేను ఫార్వర్డ్ చూడవద్దు కదా, ఏదో పోయింది ఆ ఏజ్ దాటిపోయింది అనిపించింది. నెక్స్ట్ తనుజ గారు ఇక్కడి నుంచి హరీష్ని అడుగుతారు. హరీష్ గారు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా లేదంటే నేను మధ్యాహ్నమే తింటా అంటే, మార్నింగ్ నాకు ఇడ్లీ వస్తుంది మీరు తింటా అంటే నాకు ఒక హాఫ్ ఇడ్లీ మీకు ఇస్తానంటే, లేదంటే నేను డైరెక్ట్ టిఫిన్ చేసే మనిషిని కాదు నేను డైరెక్ట్ లంచే చేస్తానని చెప్తానమాట ఆయన. నెక్స్ట్ భరణి గారు అడుగుతారు ఏంటి తనుజాని వండమన్నారా మీరు ఏమైనా అని చెప్పంటే, హరీష్ అంటే నేనేమనలేదండి, తనే అమ్మలా రేపు తనే చేస్తా అన్నారు అని చెప్పి. తనే చేస్తా అన్నారు అని చెప్పి, అబ్బా అన్నపూర్ణలా కాకపోయినా అమ్మలా చెయ్యమ్మా అని చెప్పి తనూజ అమ్మ నెక్స్ట్ లెవెల్. చూడాలి ఇది ఏమవుతుంది ఏంటో. హరీష్ నేను బ్రేక్ఫాస్ట్ చేయను మేడం, ఇట్స్ ఓకే ఫస్ట్ మీల్ నేను అదే తీసుకుంటా థ్యాంక్ యూ అని చెప్పి దండం పెడతాడు అనమాట. దాని తర్వాత హరీష్ వాళ్ళు ఏంటంటే మనిషి చెప్తాడు, వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని వచ్చారు అంటే రీతును నెక్స్ట్ తను తీసుకొచ్చారు. నా ఎమోషన్ ప్యూర్గా ఉంటుంది అబ్బా, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా నా ఎమోషన్ ప్యూర్గా ఉంటుంది, నేను అదే మెయింటైన్ చేస్తా అని చెప్పి మనీష్తో చెప్తా ఉన్నాడు. మీ ఎమోషన్స్ ఎలా ఉంటేనే నాకేమీ అర్థం కావటం లేదయ్యా, అది గుడ్డా బ్యాడా కాదు, ఓవరా నాన్ సింకా కాంట్రడిక్టింగ్గా ఏందో. నెక్స్ట్ రీతు ఓనర్స్తో ఇద్దరితో ప్రియా శ్రీజ డీమన్ పవన్ వీళ్ళు ఉంటారు మాట్లాడుతుంది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మీ వల్ల అని చెప్పి, ఎందుకంటే నా వల్ల మీకు గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు నా కోసం స్టాండ్ తీసుకోలేదని చెప్పి అమ్మాయి ఫీల్ అయింది. కరెక్ట్ పాయింట్ అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఇందాక నా రివ్యూలో చెప్పాను ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేసింది వీళ్ళే. సో వీళ్ళతోనే తిరిగిద్ది, వీళ్ళతోనే మాట్లాడిద్ది, వీళ్ళతోనే ఉంటుంది, అన్ని వీళ్ళతోనే చేస్తూ ఉంది. అలాంటప్పుడు ఆయన అక్కడ నీ వల్ల మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అనగానే వాళ్ళు స్టాండ్ తీసుకొని లేదు అనాలి కదా. అదే నేనైతే కనుక ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఏదైనా పాయింట్ వస్తే నేను లేచి నుంచొని స్టాండ్ తీసుకుంటా ఉంటుంది. నాకు వెంటనే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే శ్రీజ ఈవిడ్ని ఆ డబ్బ విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు తనుజాని వెంటనే ఈవిడ నుంచుంది, నేను ఫీల్ అయ్యా అని చెప్పి స్టాండ్ తీసుకుంది. శ్రీజకి బలం చేకూరింది అప్పుడు తను నుంచొని మాట్లాడినప్పుడు. సో అలాంటిది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు చేయలేదు. వేరే మనిషి విషయంలో కానీ ఎక్కడ సార్ నాకు తెలిసి నేను ప్రియా నేను లేదని చెప్పాను కానీ పర్మిషన్ తీసుకొని వచ్చాయని చెప్పాను కానీ ఎవ్వరు ఏమి స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలా రీతుకి. అది రీతుకి అర్థమైతే రీతుకి బెటర్గా ఉంటుంది. సో తన తర్వాత కళ్యాణ్ చెప్తాడు గొడవలు అంటే ఏంటంటే చపాతీ ముక్క కోసం. ఆ చపాతీ ముక్క నువ్వు చెప్పిన తర్వాత భరణి గారు దాన్ని వాడారు, దాని తర్వాత మనీష్ ఫీల్ అయ్యాడు, దాని తర్వాత ఆయన అక్కడే ఉన్నాడు ఎవరు హరీష్ గారు. సో అలా ఫీల్ అయ్యారు, అలా జరిగిందని చెప్పుకుంటారు. నెక్స్ట్ తనుజ అండ్ హరీష్ లోపలికి వెళ్తారు. హరీష్కి ఆమ్లెట్ తినాలనిపిస్తుంది అనుకుంటా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆన్ చేయలేక మళ్ళీ రాముని పిలుస్తారు, ఎందుకంటే ఆవిడ డ్యూటీ కాదు కదా. సో రాము వచ్చి ఆమ్లెట్ వేస్తాడనమాట. తనుజ హెల్ప్ చేస్తారు, తనుజ గారు మొత్తానికి ఆమ్లెట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఆయిల్ ఎక్కువ వేస్తారో ఏదో జరిగింది, రా మీద ఆయిల్ ఎక్కువ వేస్తే హరీష్ అంటాడు ఇందాక మీరు మనీష్ బ్రోని ఎలిమినేట్ చేద్దామని చెప్పి ఆయిల్ ఎక్కువ వేశారు కదా అంటాడు. సేమ్ టు సేమ్ రామేమో
అంటాడు. నేనేమో 2 సార్లు వెనక్కి పెట్టుకున్నా, ఏం చెప్పాడని నాకు అర్థం కాదు. జోక్ చేసా బ్రదర్ అన్నాడు. ఏం జోక్ ఏంటో, దాని మీనింగ్ ఏంటో, దానికి ఇంకైనా మీనింగ్లు ఉన్నాయా, నాకైతే ఏం అర్థం కాల, మీకు అర్థమైతే చెప్పండి కింద, మన వాళ్ళు చదువుతారు, నేను చూసుకుంటా. నెక్స్ట్ హరీష్ ఆమ్లెట్ అయిపోగానే ఆవిడకి 2 గుడ్లతో ఆమ్లెట్తో ఆయన కేసు అవ్వగానే హరీష్ గారు ఏమంటారంటే, తనుజ గారు మీరు తినంటే, అమ్మో వద్దు అయ్యి అంటే, ఇందులో విషం అంటే అలా చెప్తాం ఎవరైనా అడిగితే అని చెప్పి ఆవిడకి ఒక ముక్క పెడతాడు. నెక్స్ట్ ఇంకొక ముక్క రీతు గారికి కూడా ఒక ముక్క ఇవ్వండి అంటాడు. దాని తర్వాత పక్కన ఉన్న పవన్కి ఒక ముక్క పెడతాడు. పెట్టిన తర్వాత పక్కన శ్రీజకు కూడా ఒక ముక్క పెట్టమంటారు. శ్రీజ అంటది, హరీష్ గారు అందరు మాకు పంచితే మీరేం తింటారంటే, అందుకే 2 గుడ్లతో చేయించానంటారు. అరే చూడండి రా మా అన్ననే, మాస్క్ మ్యాన్ అన్నని చూడండి అసలు ఎలాంటి మనిషిని పెట్టుకొని ఎన్ని మాట్లాడినారా మీరు, ఏదో చెప్తున్నారుగా ఆయన ఏంది ఆయన విధానాలు ఏందో అంతే. లెట్స్ సి ఇక్కడి నుంచైనా ఎవ్వరు నెగిటివ్ అవ్వద్దా. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేశారు, ఏదో గొడవలు పడ్డారు, మనం వాళ్ళ ఆ టైంలో అక్కడ జడ్జి చేసాం. బయటకు వచ్చాక వాళ్ళ కెరీర్ సెటిల్ ఉండాలి, బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకోవడం తప్పితే బిగ్ బాస్ అనేది నా ఫేవరెట్ షో. దానివల్ల ఎవరు నష్టపోకూడదు, అందరూ ఆనందపడాలి, ఆడియన్స్ అయినా లేదంటే కంటెస్టెంట్స్ అయినా. నేనైతే ఏం చెప్పినా షో పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తా, పర్సన్ టు పర్సన్ అలా కాదు, ఎవరైనా ఒకటే మనకి. సో ఆయన కొంచెం మంచి కంటెస్టెంట్ అవుతాను, నేను చెప్తాను కదా, ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన మూర్ఖత్వం వల్ల, మొండితనం వల్ల, నేనింతే అనే యాటిట్యూడ్, నేనింతే అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను గురించి కాదు, ఎదగరు. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడు కాబట్టి. నేనేం చెప్పినా నాకున్న ఏజ్, నాకున్న దాంతోనే చెప్తుంటా. అలా ఉంటే మాత్రం మనం ఎదగం. నేనింతే అన్నది ఎప్పుడైనా సరే అహంకారాన్ని సూచిస్తుంది, అనుభవాన్ని కాదు. దాన్ని పక్కన పెట్టేయాలి. ఒక్కసారి ఆ కిరీటాన్ని తీసి పక్కన పెడితే మనం ఫ్రీ అవుతాం. మనం నేర్చుకోవడానికి అప్పుడు మనం ఓపెన్ అవుతాం, తెలుసుకోవడానికి ఓపెన్ అవుతాం. ఒకరిని ఎందుకు నేను వెళ్ళి జాబ్ అడగాల, నా ప్రొఫైల్ ఎందుకు పంపించాలి, ఆడికి రెజ్యూమ్ ఎందుకు పంపించాలి, ఆడేవాడు నేనేవాడు ఆడింది నేను బతిలు ఆడుకోవటం అన్నట్టు ఉంటుంది. అది తీసేసాం అనుకో, నేను ఇంతంటే అప్పుడు మనకు అవసరంతో మనం ముందుకు వెళ్తాం, అడుగుతాం, తప్పులేదు. వాడు మనకు ఒకటి హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేసినప్పుడు ఒకటి మనకు హెల్ప్ చేసినాడు, ఆ హెల్ప్ తీసుకున్నప్పుడు మనకు ఒకటి తెలుస్తుంది. ఆ హెల్ప్ చేసినప్పుడు ఆడెంత మంచోడు, హెల్ప్ తీసుకున్నప్పుడు మనం ఎలా రియలైజ్ అయ్యాం. నెక్స్ట్ మనకి ఇంకోటి హెల్ప్ చేయాలనిపిస్తుంది. నాకు ఒకళ్ళు జాబ్ ఇప్పించారు, దాని తర్వాత నేను 10 మందికి ఇప్పించుంటా, నాకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా ఈజీగా, మినిమం అది. ఇంకా ఇంటర్వ్యూస్ అసలు ఎన్ని చేసి ఉంటాను, ఎంతోమందికి వేరే కంపెనీల దానికి కూడా అప్పుడు ఎన్ని లేనప్పుడు నా దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చాలా చేసేవాడిని. ఆ హెల్ప్ ద్వారా నేను తెలుసుకున్నది. సో అది ఆయనకి తెలియాలి, ఇవన్నీ ఈ పాటికి తెలిసి ఉండాలి, మరి ఏంటో చూద్దాం. సో దాని తర్వాత తనుజ గారు ఆయన కూర్చుంటే, వాటర్ ఉన్నాయండి పట్టేవనండి అంటే, లేదులేండి నేను ఇమీడియట్గా 30 మినిట్స్ వరకు తిన్న తర్వాత తాగనన్నాడు. హరీష్ అన్నది మ్యాచ్ అయింది, హరీష్ అన్న 30 మినిట్స్, నేను 45 మినిట్స్ తాగను తిన్న తర్వాత. సో అందుకని కొంచెం ఈ మధ్య తగ్గాను కూడా. సో హరీష్ థ్యాంక్ యూ అని చెప్పి చేతులెత్తి మళ్ళీ దండం పెడతాడనమాట. నెక్స్ట్ ఇంక సంజన గారి పాయింట్ వేసి తీసేద్దాం. నెక్స్ట్ ఇమాన్యుయల్, తనూజ, రీతి గారు, వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. సో ఇప్పుడు వచ్చింది స్టార్టింగ్ మ్యాటర్. ఇది వరకు ఇలా ఉండలేకపోతున్నామా, టైం ఇవ్వటం లేదా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, నైట్ ఫీల్ అయ్యావని చెప్పారు, నేను తెల్లారి వచ్చి మాట్లాడాను, నార్మల్ అయిపోయా, ఈవినింగ్ టైంలో ఏమైనా మిస్ అయిన ఫీలింగ్, కొద్దిగా ఏదో మిస్ అయ్యానేమో అంతే, ఆ ఫీలింగ్ అంతే, ఏం లేదు, ఏమైంది అని ఇద్దరు అడుగుతున్నట్టున్నారు. చెప్తున్నాడు, ఏమైంది చెప్పండి, ఏంటి నేనేమైనా మారిపోయాను అనిపిస్తుందా మీకు అని చెప్పి. ఆయన ఖచ్చితంగా జలసీ ఫీల్ అవుతున్నాడు, ఎవరు ఇమాన్యుయల్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆయనకి ఫ్రెండ్స్. రీతు లాంగ్ టైం ఫ్రెండ్, తనుజ గారు షార్ట్ టైం ఫ్రెండ్. పైగా రీసెంట్గా కుక్ విత్ జాతిరత్నం ఆ షో చేసి వచ్చారు. సో ఇంకా క్లోజ్గా ఉంటారు. హౌస్లోకి వచ్చినప్పుడు వీళ్ళు మనకున్నారు అని ధైర్యం ఉంటుంది. వీళ్ళు మనం కలిసి ఆడదామని మాట్లాడుకొని కూడా వచ్చుండొచ్చు, నేను అది కాదన్ను, అలాంటిది కూడా వచ్చుండొచ్చు, అలాంటి ప్లాన్స్ కూడా వేసుకున్నట్టు. బట్ ఇప్పటివరకు అది కనిపించినప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. తనుజ అంటది, రీతు అంటది, నాకైతే వెల్కమింగ్ అనిపించట్లా, నాకు ఇదేం నచ్చలా అని చెప్పి. సో తనుజ గారు అంటారు, సరే ఏదో మిస్ అవుతున్నావు నువ్వు, ఓకే సఫర్ అవుతున్నావు, మరి మేము లేమా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటది. ఎమ్మెల్యేమో మీరు అక్కడక్కడ తిరుగుతున్నారు అని చెప్పి యాక్చువల్ చెప్పచ్చు డైరెక్ట్గా, మీరు అక్కడ కూర్చున్నారు ఆయనతో అని చెప్పి. నెక్స్ట్ రీతు, నిజంగా హట్ అయ్యామనుకో, ఒకవేళ నేను నిజంగా హట్ అయితే హౌస్లో, నేను ఫస్ట్ వచ్చేది నీ దగ్గరికి రా, సరేనా, మరి నువ్వేం చేయాలి, నువ్వు కూడా రావాలి కదా అన్నట్టు అంటది అనమాట తనుజ. ఈరోజు ఊరికినే ఆ కళ్యాణ్ది ఏదో పిన్ని తీసుకున్నాను, దానికోసం వాళ్ళని ఆట పట్టిస్తూ ఉన్నాను అంతే, ఇంకోటి కాదు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అంటే ఎందుకు తనతో టైం స్పెండ్ చేయకపోయింది, అటు వెళ్ళిపోయింది అన్న విషయం అనమాట. అంటాడు, నాకున్నది మీ ఇద్దరే ఎక్కడా అని చెప్పి గంటనే ఎడుస్తాడు. నాకు జుబ్బంది, ఇమాన్యుయల్ అన్న ఏందన్నా ఇది, రే పిల్లలు ఉన్నాయి, సో నాకున్నది మీ ఇద్దరే ఎక్కడ అని చెప్పి జుమ్మని ఇచ్చాడు. నా మమ్మీ వస్తుంది ఏమనుకునేది, దీని మమ్మీకి ఎంత క్లోజ్, మీకు మమ్మీ మా అక్కనే వదిలేస్తాను నువ్వు ఎలాగా, రీతి అంటే మా ఇద్దరితోనే నువ్వు ఉంటావు లేదు కదా అని చెప్పి ముగ్గురు కలిసి అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటే జస్ట్ 1 minute, ఎందుకంటే ఈ లోపల వచ్చి చెడగొట్టేస్తారు. సో ఇమ్మి ఏడుస్తాడు, సో వీళ్ళు ఏడుస్తారు, రీతి అంటే తన దగ్గర ఏడుస్తారు. ఇమ్మేమో
మీరు ఎందుకు ఏడుస్తున్నారా, మీరు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నారా అని చెప్తాడు. మనిషి వస్తాడు వచ్చి, ఏంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఎమోషనల్ అయిపోయారా అంటే సంజన గారు వచ్చేస్తారు, వచ్చి రే నువ్వే మొదలు పెట్టావా అని చెప్పి ఆవిడ కూర్చుండిపోద్ది. కూర్చోబెట్టి చూడు మమ్మీ వీళ్ళు ఈవినింగ్ నుంచి ఏమైంది అని చెప్పి నన్ను బలవంతంగా ఏడిపిస్తున్నారు మమ్మీ, వాళ్ళు ఏడిచి నన్ను ఏడిపిస్తున్నారు మమ్మీ అంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి నవ్వు స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ గుర్తొచ్చిందని సంజన గారు అడుగుతారు, అవును అంటాడు. వీళ్ళు వచ్చి ఏమైంది అని చెప్పి ఇంకా ఏడిపిస్తున్నారంటే, సరే సంజన అంటే 2 రోజులు కోఆపరేట్ చేయండి రా, 2 రోజులు అంటారు అనమాట. ఇము కట్ అయిన తర్వాత డిస్కషన్ అంటే ఆవిడ కెప్టెన్ కదా, నెక్స్ట్ వచ్చేవాడిని చూస్తేనే నాకు బాధగా ఉంది, వాడు మాత్రం నీ చుట్టూ తిరుగుతాడు ప్లీజ్ అని, అమ్మ నా బెడ్రూమ్ తీసుకోమ్మా, అమ్మ ఆడికి వచ్చే లగ్జరీస్ మొత్తం నీకే ఎత్తాడు, నిన్ను జాగ్రత్త చూసుకుంటే చాలా ఆడి కెప్టెన్సీ బాగా అయిపోయింది అన్నట్టు జోకులు వేసుకుంటారు. దాని తర్వాత తనుజ గారు అంటారు అనమాట, పద్దాక ఇమాన్యుల్ నవ్వించి అంటారు, మీకు ఇంట్లో ఎవరు నవ్విస్తారండి అంటే ఇమాన్యుల్ ఆవిడకి అంత టైం ఉండదంట, అసలు ఆవిడ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచిద్దో తెలుసా అంటాడు. ఎలా పెంచిద్ది అంటే బాబుని ఎలా బజ్జ పెడతాం, ఎత్తుకుని బజ్జ పెడతాం కదా, అలా కాదండి ఒక బాల్ తీసుకుని ఇసిరేసిద్దంట, ఇసిరేసి వెళ్ళి తీసుకురమ్మంటదంట. అట్లా పద్దాకి ఇసిరేస్తే వాడు టైర్డ్ అయిపోతాడు, ఆడు పడుకుని పోతాడు, అలా పడుకోబెట్టిద్దంట. అంటే ఎక్సర్సైజ్ ఇది పిల్లోడు హెల్తీగా ఉంటాడు అని చెప్తుంది ఆవిడ. ఆడే అమ్మ అనుకుంటారు వీళ్ళు. దాని తర్వాత అమ్మ గేమ్ అనేది ఒకడు స్టార్ట్ పాయింట్లో మొదలెడతాడు, ఒకటి ఎండ్ పాయింట్లో మొదలెడతాడు, నువ్వు మిడిల్లో మొదలు పెడతావమ్మా, నీకు అన్ని ఆప్షన్లు అవైలబుల్గా ఉంటాయి అంటే మనిషి అంటే పని అయితే అయ్యిద్ది అనగానే ఇమాన్యుల్ అంటాడు, నువ్వు అనుకున్నది అయ్యిద్ది, పని కాదు నువ్వు అనుకున్నది అయ్యిద్ది, జనాలు ఏమైపోయినా నువ్వు ఏమనుకున్నావు అదైతే చేస్తావు. నిన్ను ఆ జైల్లో పెట్టినా కూడా హౌస్ని మాత్రం ప్రశాంతంగా ఉంచవమ్మా, 14 మందిని సావగొడతావు అని చెప్తాడు. నిన్ను అసలు ఎవ్వరు ఆపలేరు అంటారు. తనుజ అంటది, కెప్టెన్ రూమ్కి ఫస్ట్ వెళ్ళింది మీరే, నాకెందుకో జైలుకి కూడా ఫస్ట్ వెళ్ళింది మీరే అనిపిస్తుంది అని చెప్తారు. సో అన్ని రూమ్లు ఆవిడే కవర్ చేస్తారు అన్నట్టు. సో ఇది రివ్యూ. ఈరోజు జరిగిందంత దాంట్లో నాకు తెలిసి రేపు వాళ్ళ మధ్యలో స్కిట్ వేసుకున్నారు, నేను దాన్ని ఒక్కదాన్ని స్కిప్ చేశా ఉదయం మార్నింగ్ దాని రివ్యూలో, అది నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో వస్తుంది. అంతకుమించి ఏమి రాదు, డైరెక్ట్ రేపు లైవ్లో జరిగేదాంతోనే ఎపిసోడ్ సింక్లోకి వెళ్ళిపోతుంది. సో అంటే ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఇవన్నీ, సో ఈ గుడ్లతో లింక్ చేస్తారా ఏం చేస్తారో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిగ్ బాస్ ఏం చేయబోతున్నారని. బిగ్ బాస్ టీం మాత్రం టాస్క్ విషయంలో కొద్దిగా ప్లానింగ్తోనే ఉన్నారని అర్థమవుతుంది నాకు. ఎక్సెప్ట్ ఎగ్జిక్యూషన్ రాంగ్ అనిపించింది, ఆ కన్వేర్ బెల్ట్ పేపర్ ఇదంతా స్టాంప్ ఇదంతా. లెట్స్ సీ రేపు ఏం జరిగిద్ది ఏంటి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. లైవ్లో టాస్క్ స్టార్ట్ అవ్వగానే మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. అలాగే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.